జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అదేనండి పెళ్ళిళ్ళ స్టారు ఎందుకో ఏడుస్తున్నాడంట. పాపం మరి ఎందుకు ఏడుస్తున్నారో కనుక్కుందాము. ఈయన ఏడవడానికి ముఖ్య కారణము పాపం ఇన్ని రోజులు ఈయనకి ఎవరు లవ్ లెటర్లు రాయలేదనమాట. ఇప్పుడు అది కూడా ఐర్లాండ్ నుంచి ఒక లెటర్ వచ్చేసరికి పాపం తట్టుకోలేక ఏడ్చేశాడంట ఈ పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఆ లెటర్లో ఆ అభిమాని రాసిన లెటర్ సారాంశం ఏందో ఒకసారి మనం తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్కి లెటర్ రాశాడు ఐర్లాండ్ ఓడ కలాసి అంట. ఈ లెటర్ చదివి పాపం కన్నీళ్ళు పెట్టుకొని ఏడ్చేస్తున్నాడంట పవన్ కళ్యాణ్. పార్టీని వారు ఆదరించడమే కాదు, చాలా అంటే జన సైనికులంట ఎనలేని అభిమానం సైతం పెంచుకుంటున్నారంట. వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కూడా తప్పిస్తున్నారంట. పాపం ఎవరో మరది. ఈ క్రమంలో ఎక్కడి నుంచి అక్కడో జనసేన అభిమానులు స్పందిస్తున్నారంట. 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ దేశాల్లో ఉన్న వీళ్ళకి ఓటు హక్కు ఉండదు, వీళ్ళు ఓటేరు ఉన్న పలువురు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా పార్టీ నిలదొక్కుకోవాలని, పవన్ కళ్యాణ్ పుంజుకోవాలని ఆశిస్తున్నారంట. చంద్రబాబు నాయుడు బతికిన నాళ్ళు పవన్ కళ్యాణ్ పార్టీ బాగుపడదు, తొక్కేస్తాడు చంద్రబాబు నాయుడు. ఇదైతే వాస్తవం. ఎక్కడో ఏ దేశాల్లో ఉండేవాళ్ళు తెలుసుకుంటే బాగుంటుంది. ఇక్కడ ఉండేవాళ్ళు తెలుసుకున్నారో మరి వాళ్ళు తెలుసుకోలేదు, వాళ్ళు తెలుసుకుంటారు త్వరలో. తాజాగా ఐర్లాండ్లో గత 17 ఏళ్ళుగా ఉంటున్న ఒక అభిమాని స్వయంగా పవన్ కళ్యాణ్కు లేఖ రాశాడంట. పార్టీని బలోపేతం చేయాలని 2014లో ఏర్పాటు చేసుకున్న పార్టీ 2019లో బలోపేతం అయిందని, 2024లో బలంగా కలబడాలని అభిమాని పిలుపునిచ్చాడంట పవన్ కళ్యాణ్కి. తనను తాను ఓడ కలాసీగా పరిచయం చేసుకున్న అభిమాని తన స్వదాస్తి అంటే తన హ్యాండ్ రైటింగ్తో తన చేతితో లేఖ రాశాడు పవన్ కళ్యాణ్కి. లేఖ రాసి పంపించాడంట. యుద్ధ సన్నద్ధతతో ముందుకు సాగాలని అవసరం ఉందని అభిమాని పవన్ కళ్యాణ్ పేర్కొన్నాడు. లేఖ సారాంశం ఏందుందో ఒకసారి మనము పూర్తిగా చదువుదాం. తను ఏం రాశాడో. అన్న అంటే పవన్ కళ్యాణ్, అన్న నాకు కాదు వాళ్ళకి, అలాంటి చెత్తలు మనకి అన్నలు అవసరం లేదు, మనకు ఓన్లీ జగనన్న మాత్రమే. కష్టాలు, కన్నీళ్ళు, రుణాలు, దారుణాలు కారణాలుగా చూపిస్తూ నా దేశాన్ని వదిలి విదేశాల్లో అవమానాల్లో ఆనందాలను వెతుక్కునే నాలాంటి వాళ్ళెందరో ఒక్కటే నీ మీద ఆశ. ఓ అమ్మో దేవుడా ఎక్కడో బవీలియా అడవుల్లో అంతమైపోయిందని అనుకున్న విప్లవానికి కొత్త రూపాన్ని ఒకటి కనిపెట్టలేకపోతావా దేవుడా. ఓయమ్మ ఇదేం కవిత్వం సామి. వీడు కనిపెట్టేది ఏంటి తెలుసా? ఏమంటే పాపం నా వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ అందరూ ఉన్నారు, ఇంకా ఫీల్ అవుతారు. వాడు తర్వాత సరికొత్త గెరిల్లా వార్ఫైర్ మొదలు పెట్టకపోతావా? మన దేశాన్ని కనీసం ఒక రాష్ట్రమైనా మార్చకపోతావా? వామ వీడెవడో నిజంగా పిచ్చోడయింటాడు. పిచ్చోడయ్యి వీనికి దిక్కు తెలియక, అక్కడ ఏం చేయాలో తెలియక ఇలా లెటర్లు రాశాడనమాట. అది పిచ్చోడికి ఇంకో పిచ్చోడు లెటర్ రాశాడు అనుకోవాలి. 17 ఏళ్ళుగా ఈ దేశంలో లేకపోయినా ఈ దేశంపై ప్రేమతో భారత పౌరసత్వాన్ని వదులుకోలేక ఎదురు చూస్తున్న నాలాంటి వాళ్ళందరి కోసం, మా కోసం నిలబడుతున్న నీ కోసం బలపడతాం. ఓహో వీళ్ళ కోసం ఎప్పుడు ప్రధానమంత్రి కన్నా లెటర్ రాసినా నీకు ఒక విలువన్న ఉండేది. ఎవడు అబ్బాయి పవాడికి సరే ఏదో పాపం రాసినాడు అభిమానంతో మనం చదువుదాం అంతే. వాడి పిచ్చి వాడికి ఆనందం. ఇదే 2014లో నిలబడ్డాం, 2019లో బలపడ్డాం. ఎక్కడ నిలబడ్డాం? 2014లో
చంద్రబాబు నాయుడు కోసం నిలబడ్డాడు. 2019లో చంద్రబాబు నాయుడిని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా ఓడించాలని నిలబడ్డాడు. 2024 బలంగా కలబడతామంట. తొక్కేత్తంటే చంద్రబాబు నాయుడుతో కలవకోకుండా ఉండింటే ఏమన్నా బలపడేవాడేమో ప్రతిపక్ష నేతగా అన్న. కారు మీద ఎక్కేటప్పుడు జాగ్రత్త అన్నా ఓమ్మో పాపం మంచిగా చెప్పాడు. ఇందులో నేనేమి కామెంట్ చేయను. కారు మీద ఎక్కేటప్పుడు జాగ్రత్త పవన్ కళ్యాణ్ గారు. కారు కూతలు కూసేవన్నీ పట్టించుకోకన్నా, కారు మబ్బులు కమ్ముతున్న కర్యోన్మూడు వై వెళ్తున్న నీకు ఆ మహాశక్తి అండగా ఉంటుందన్న పవర్ స్టార్ని, అదేనండి పెళ్ళిళ్ళ స్టార్ని, పవర్ స్టార్ని నువ్వే కదన్నా, నువ్వే రాష్ట్రాన్ని ప్రగతి వైపు నడిపించే నాయకుడివి. ఐర్లాండ్ నుంచి ఒక ఓడ కలాసి. వామ్మో సరేలే, పాపం మీద అభిమానంతో రాశాడు, మనం దాన్ని తప్పు పట్టకూడదు, రాశాడు. కానీ తను ఎవరికో రాసినట్టున్నాడు. పవన్ కళ్యాణ్ దానికి రిప్లైగా ఆయన ట్వీట్ పెట్టాడనమాట. పవన్ ట్వీట్ దానికి, ఐర్లాండ్ దేశంలో ఓడ కలాసిగా పనిచేస్తున్న నా జనసేన అభిమాని నీ ఉత్తరం అందింది. చదివిన వెంటనే గొంతు దుఃఖంతో పూడిపోయింది, కన్నీళ్ళు వచ్చేసి ఏడ్చేశాడంట పవన్ కళ్యాణ్ అని. పవన్ కళ్యాణ్ పాపం ఏడ్చేసినాను నేను నీకోసము అని ట్వీట్ పెట్టాడు. అయితే ఇంతమంది అభిమానులు సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ మరింత బాధ్యత పెరిగిందనే చెప్పాలి. కేవలం తన కళ్ళ ముందు కనిపించే అభిమానులే కాకుండా తెరచాటును కూడా తనను అనుసరిస్తున్న వాళ్ళు గమనిస్తున్నారు, చాలామందే ఉన్నారనేది ఓడ కలాసి రూపంలో నిజమైందని చెప్పాలి. అని మరి పవన్ కళ్యాణ్ అభిమానుల ఆశలను, వారి నమ్మకాన్ని మరింత దృఢంగా నిలబెట్టుకునేందుకు ఎలా ముందుకు కొనసాగుతారో చూడాలి. ఏదేమైనా పవన్ కళ్యాణ్ మరింత బాధ్యత పెరిగిందని, ఇంకా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని కొందరు పరిశీలకులు పవన్ కళ్యాణ్కి కామెంట్ చేస్తున్నారనమాట. ఇది పవన్ కళ్యాణ్కి వచ్చిన ఒక అభిమాని లవ్ లెటర్ సారాంశం అన్నమాట. ఇదంతా చూశారుగా. మరి ఆ అభిమాని పాపం 2014లో నిలబడ్డాడంట, 2019లో బలపడ్డాడంట, 2024లో ఏమవుతాడో మరి తెలీదు, చూస్తాం. మరి పాపం మా అభిమాని కోసం పవన్ కళ్యాణ్ ఏడ్చినాడంటే ఇదైతే నమ్మాలి. నేనైతే నమ్ముతున్నా పవన్ కళ్యాణ్ ఏడ్చింటాడు అంతే.